హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి కీలకంగా కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ముందుగా ఎవరెవరి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది, ఎందుకంటే వానాకాలం సీజన్లో ఫుల్ ప్లేజ్డ్గా అందరి ఖాతాల్లో అయితే జమ చేశారు. ఎకరాల వారీగా విస్తీర్ణం వారీగా ప్రభుత్వం పెంచుకుంటూ రైతులకు రైతు భరోసా పైసలు అనేది ఇవ్వడం అయితే జరిగింది కదా. ఇప్పుడు మాత్రం కొత్త విధానం, కొత్త మార్పులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈసారి ఎంతమందికి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సాయం అనేది కొంతమందికే ఇవ్వనున్నారా? సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం జనవరిలో ఇవ్వాల్సింది ఊరిస్తూ జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయితే వచ్చేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేసింది. అయితే ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్స్ అయితే మనకు అందిస్తూ ఉన్నారు. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో వీరికి మాత్రం పైసలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావన్నమాట. వీరికి మాత్రమే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించడం అయితే జరిగిందనమాట. సో ఇక ఇప్పటికే ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద సాయం అందించేందుకు తెలంగాణ సర్కారు ఇప్పటికే తీపి కబురు అయితే అందించింది కదా. కొత్తగా రైతుల నుంచి కూడా దరఖాస్తులు అనేది తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక ఎందుకంటే ఏడాది ఫిబ్రవరి లోపు పట్టా పొందిన రైతులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించి చాలామంది దరఖాస్తులు అయితే చేసుకుంటున్నారనమాట. ఈ వ్యవసాయ అధికారికి సంప్రదించి పట్టా పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ నింపి అయితే అందిస్తున్నారనమాట. వారికి రైతు భరోసా కింద ప్రతి ఏటా కూడా 12,000 రూపాయలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయడం వేరేలాగైతే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు రైతు భరోసా అనేది 2 విడతల్లో 6,000 రూపాయల చొప్పున బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. యాసంగి సీజన్ సంబంధించి పంట పెట్టుబడి సాయాన్ని ఈసారి మార్చి 22 నుంచి 3 విడతల్లో అయితే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే తొలి విడతలో ఎకరం భూమి కలిగినటువంటి సుమారు 70 లక్షల మంది రైతులకు 3,590 కోట్లు జమ చేయనున్నారనమాట. తదుపరి విడతలు వచ్చేసి ఏప్రిల్ 2వ వారంలో నిధులు అనేది జమ చేస్తుందన్నమాట. 3వ విడత ఏప్రిల్ చివరి వారంలో ఇవ్వబోతున్నారు. అయితే 1.5 కోట్ల అంటే దాదాపు 1.5 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయనున్నట్లు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా రైతు భరోసా పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలి. సో వారికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అయితే అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన కొన్ని మార్గదర్శకాలు అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా అనేది చాలా లేట్ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. ఈ తరుణంలోనే రైతు భరోసా సంబంధించి అర్హతలు, అనర్హతలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ళ నుండి సొంత వ్యవసాయ భూమి ఉన్న రైతులు అర్హులు. ధరణి పోర్టల్లో భూమి నమోదై ఉండాలి. సాగు యోగ్యం కాని భూములు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయ పన్ను కట్టేవారు, ప్రజాప్రతినిధులు, దేవాలయాలు, ట్రస్టులు పేరు మీద ఉన్న భూములు ఈ పథకానికి అనర్హులు. కొత్తగా రైతులు మాత్రమే మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి రైతు భరోసాకు డబ్బులు అనేది దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక రైతు భరోసా సంబంధించి ఈసారి సరికొత్త విధానంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది. గతంలో ఎకరం భూమిని రైతులకు మొదలుపెట్టి విడతల వారీగా సాయాన్ని అన్నదాతల ఖాతాల్లో జమ చేసేవారు. దీంతో 7-8 విడతల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యాయి. దీనివల్ల సాయం అందడంలో చాలామంది రైతులకు ఆలస్యమయ్యేది. అంతేకాకుండా ఈ సీజన్ ఇప్పటికే వరకు రైతు భరోసా ఇవ్వకపోవడంతో విపక్షాల నుంచి, రైతుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. పలుచోట్ల ఎమ్మెల్యేలను గ్రామాల్లో నిలదీయడం, రైతు సంఘాల నుంచి ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. వీటన్నిటిని అధిగమించేందుకు ఈసారి సరికొత్త విధానంతో రైతు భరోసా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం జరిగింది. అర్హులందరికీ ఇక ఒకేసారి ముఖ్యంగా తొలి విడత ఎకరానికి 6,000 రూపాయల అంటే డబ్బులు అనేది జమ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇప్పటివరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఇందుకు సంబంధించి
ఇక ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నర్మట్లి పథకాన్ని ప్రారంభించగానే రైతుల ఫోన్లో ఎకరం పడినట్లు మెసేజ్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో కొత్త విధానం ఏంటంటే ఇక మొదటి విడతలో ఎకరం భూమి ఉన్న ప్రతి రైతుకు నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంట్లో ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు లబ్ధి చేకూరనుంది. ఉదాహరణకు 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు సైతం మొదటి విడతలో 1 ఎకరం సంబంధించిన డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. మిగతా 4 ఎకరాల భూమికి తర్వాత విడతలు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది కదా. సో దీన్ని బయట చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాలు ఉండొచ్చు, లేదంటే దాదాపుగా 15 ఎకరాలు 20 ఎకరాలు ఉండొచ్చు. 1 ఎకరం ఉన్న వారందరికీ ఎంతమంది అయినా ఉండని అంతమందికి ఓవరాల్గా 1 ఎకరం ఉన్న వారికి పూర్తిగా వచ్చినట్టు, మిగతా వారికి మాత్రం 1 ఎకరం ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 1 ఎకరం పైసలు అనేది ముందుగా డబ్బులు అనేది 22వ తారీఖు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. దీంతో రైతులందరికీ ఒకేసారి పంట పెట్టుబడి సాయం అందించినట్లు అవుతుంది. రైతులకు సంబంధించి ఇప్పటికే లేట్ అవుతుంది అనేటువంటి విమర్శలకు చెక్ పెట్టేందుకు గాను ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాస్త రైతులకు ఊరట కలిగించే విధంగా ఉంటుందనే విధంగా అప్డేట్స్ అయితే అందాయన్నమాట. అయితే ఇంతవరకు పెట్టుబడి సాయం పొందని రైతులు ఫిబ్రవరి 28లోగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారందరూ కూడా ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకుంటే అర్హులైన వారందరికీ కూడా డబ్బులు అన్నది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రిలేషన్ వెంచర్లు, పనికిరాని భూములు ఇటువంటి వాటన్నిటిని తొలగించడం అయితే జరుగుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇటీవల కాలంలో ఆదేశాలు అయితే జారీ చేశారు కదా, సేమ్ యాజ్గా. సో ప్రభుత్వం కొత్త మార్పులు అయితే తీసుకొచ్చింది. ఈసారి ఎకరం వరకు ఉన్న వారికి మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వారితో పాటు 10 ఎకరాలు ఆ పైన ఏదైతే ఉన్నాయో ఎకరాల వారికి అందులో 1 ఎకరం ఇచ్చి మిగతా పైసలు ఎకరాలకు రావాల్సి అయితే ఉంటుందిగా విడతల వారిగా అయితే ఇవ్వబోతున్నారు అనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతులకు సంబంధించి. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ పైసలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరిగింది. కొంతమంది అంటున్నారు మాకు ₹1 కూడా రావడం లేదు, అసలు పీఎం కిసాన్ పైసలు ఎప్పుడు అందజేస్తారు ఏంటన్న దానిపైన అడుగుతున్నారు. 22వ విడత ఆల్రెడీ వచ్చేసి కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు, అన్న మాకు ₹1 కూడా రాలేదు, సో మేము ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఒకసారి పీఎం కిసాన్ పైసలు రాకపోతే దగ్గరలో వ్యవసాయ అధికారిని సంప్రదించి మీ యొక్క డాక్యుమెంట్లు అంటే పట్టా పాస్ పుస్తకం, అదేవిధంగా ఎందుకు రాలేదు, మీ యొక్క ఖాతా సరిగా ఉందా, ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారా, అదేవిధంగా ఒకసారి పోస్టల్ ఆఫీస్ అకౌంట్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఆల్రెడీ డబ్బులు అనేది పడి ఉంటుంది కాబట్టి. దాంతోపాటు మీకు ఏదైతే పీఎం కిసాన్ వెబ్సైట్లో రాష్ట్రం, పేరు, జిల్లా ఇవన్నీ సెలెక్ట్ చేసినాక అందులో క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. పేరు ఉన్నట్లయితే సో మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కొంతమంది పేరున్నా కూడా రాలేదంటున్నారు. అటువంటి వారు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఎన్పిసి అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఫోన్లోనే ఈజీగా. దానికి అకౌంట్ నెంబర్ సంబంధించి ఏ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఏంటనేది కూడా క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. చివరి 4 అంకెల నెంబర్లు కనబడతాయి కాబట్టి అకౌంట్ నెంబర్ ఏదో లేదా పోస్టల్ ఆఫీస్ అకౌంటా లేదంటే బ్యాంక్ అకౌంటా గుర్తుంచుకున్నట్లయితే అక్కడ వెళ్తే మనకు పైసలు అనేది విత్డ్రా చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి. సో ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినట్లయితే తప్పనిసరిగా రైతు భరోసా లాగా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి పీఎం కిసాన్ కూడా ఒకసారి వెరిఫై అనేది చేసుకుంటే మంచిదనమాట, మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ నెలలో మరి పీఎం కిసాన్తో పాటు ఇప్పటికే రైతులకు రైతు భరోసా ప్రభుత్వం అందించాలని చూస్తున్నారు. కొత్త మార్పులు చాలామంది అంటున్నారు 1 ఎకరం వరకు ఇస్తే ఇవే 1 ఎకరం 70 లక్షల మందికి రైతులకు ఇచ్చి తర్వాత మిగతా ఇస్తారా ఇవ్వరు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అదేవిధంగా సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట. అవి ఏప్రిల్లో దాదాపు ఎలక్షన్లు వచ్చిన టైంకే మిగతా వారికి ఇస్తారు. 1 ఎకరం వరకు ఉన్న వారికి మాత్రమే ఈసారి రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా 1 ఎకరం వరకే ఇచ్చే విధంగా ఉన్నారంటూ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట.